వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శించారు. నంద్యాల జిల్లా పటేల్ సెంటర్లో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై మండిపడ్డారు. నరేంద్ర మోడీ దిగాడు. వాడు మోడీనా కేడీనా అయిపోయిన తర్వాత మళ్ళా బీజేపీ పార్టీలో చేరాడు. చేరి భారత పిత నరేంద్ర మోడీ అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సోనియమ్మ దేవత రా అన్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడికి సోనియా గాంధీ బొమ్మ ఇచ్చి చెప్పులతో కొట్టించినాడు మొత్తం ఊరంతా. అయిపోయిన తర్వాత కుప్పకు పోయినాడు. కుప్పకు పోయి ఆడ చంద్రబాబు నాయుడు నోటికి ఎంత మాట వస్తే అంత మాట కూడా తిట్టాడు. అంతెందుకన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్ లో 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ఆ 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇష్టపడారు. ఆలగడ్డలో అఖిలప్రియ రామురావు ఆమె ఏమన్నాడు తెలుసా? చిన్న పాపము పెద్ద లోన్ చేశారని అన్నాడు. అయిపోయిన తర్వాత డోన్ నియోజకవర్గాడు ఆడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన ఒక ఎత్తుని ఆ ఎత్తు పంచుకుని అన్నాడు. అయిపోయిన తర్వాత గౌరు వెంకటరెడ్డి గురించి గౌరు వెంకట గురించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏదో మాటలు మాట్లాడారో నేను చెప్పవు. ఈ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలే చెప్పాలా.